బుల్లెట్ సరే, దాన్ని పేల్చిన గన్ సంగతేంటి? టెర్రరిజం అనబడే తుపాకీల మాటేంటి? కొత్త బట్టలు కొనివ్వనందుకు ఇంట్లో నుంచి అలిగి బయటకొచ్చిన ఒక టీనేజ్ కుర్రాడి మనసులో పేదరికం గాయాలున్నాయి తప్ప జిహాద్ మాత్రం కాదన్నది ఇంకోసారి ప్రపంచానికి తెలిసొచ్చింది. కసబ్ లాంటి వాళ్లు చేసుకుంటూ పోతున్న యుద్ధాలు త్యాగాల గురించి విని చదివి తెలుసుకుని అలసిపోతున్న ప్రపంచానికి ఇంకా గుణపాఠాలు మాత్రం అబ్బలేదు. కసబ్ లాంటి తూటాల మీద కోపంతో వెర్రి కేకలేస్తాయి తప్ప అటువంటి తూటాలను పేల్చిన తుపాకీల గురించి కొంచెమైనా ఆలోచించవు, పట్టించుకోవు. మతం వాళ్లను ప్రలోభ పెడుతుందని రాస్తారు తప్ప అటువంటి ప్రలోభాలకు కసబ్ వంటి వాళ్లు లొంగిపోవడానికి ఉన్న ఒకే ఒక్క కారణమైన పేదరికాన్ని మాత్రం ప్రస్తావించరు. ఆర్మీలో పనిచేసిన ఓ రిటైర్ అయిన లెఫ్టినెంట్ జనరల్ తన సర్వీసులో పట్టుబడ్డ కొంతమంది పాకిస్తానీ టెర్రరిస్టుల గురించి శుక్రవారం నాటి టైమ్స్ ఆఫ్ ఇండియాలో తన అనుభవాల్ని వివరించారు. 19 ఏళ్ల ఓ కుర్రాడు AK-47తో కశ్మీర్లో జొరబడి ఆర్మీకి పట్టుబడ్డ వైనాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి. లష్కర్-ఎ-తోయిబా సంస్థ నిర్వహించిన ఒకానొక ర్యాలీకి హాజరైన ఈ కుర్రాడు అక్కడ వినబడ్డ రెచ్చగొట్టుడు ప్రసంగాలకు ప్రభావితుడైపోయాడు. కొంతమంది తన పట్ల చూపించిన ఔదార్యానికి కరిగిపోయాడు. ముస్లింలు ప్రార్థనలు చేసుకోకుండా మసీదులు కూలగొట్టి పారేస్తున్నారన్న ఒక ప్రచారాన్ని నమ్మి జిహాదీగా మారిపోయాడు. మంచి జీతం, భోజనం, ఒకవేళ ఈ యుద్ధంలో తాను మరణిస్తే కుటుంబానికి నష్టపరిహారంగా అందించే సొమ్ము, ఇవన్నీ ఆ కుర్రాడి గుండెల్లో ఆశలు రేకెత్తించాయి. పెళ్లిళ్లు చేయలేని పేదరికంతో అల్లల్లాడిపోతున్న తండ్రికి ఏదైనా సాయం చేయాలన్న ఆలోచనే అతన్ని జిహాదీగా మారడానికి ఉసిగొల్పింది. సరే, తర్వాత కథ మామూలే. ఇంచుమించుగా ఈ నూనుగు మీసాల టీనేజర్ల కథలన్నీ ఇవే. సుమారు 25 ఏళ్ల కిందట ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు ప్రాంతం దగ్గర అల్లంపల్లి అనే అటవీ ప్రాంతంలో పోలీసుల మీద నక్సల్స్ చేసిన మెరుపు దాడిలో 8 మంది పోలీసులు మృతి చెందారు. ఆ సందర్భంగా ఆ సంఘటనను కవర్ చేయడానికి వెళ్లిన స్వీయ అనుభవం ఒకటి ఇక్కడ చెప్పుకోవాల్సిందే. ఆ ప్రాంతంలో నక్సల్స్ కార్యకలాపాల్ని నియంత్రించడానికి ఏర్పాటు చేసిన పోలీస్ దళంలో తీవ్రమైన నిరాశ, నిస్పృహలు నెలకొని ఉండడాన్ని గమనించాను. భార్య, పిల్లలకు ఎన్నో మైళ్ల దూరంలో ఉండి చిన్న చిన్న జీతాల కోసం ఉద్యోగాలు చేసుకుంటూ బతికేస్తున్న సగటు పోలీసు వెంకటస్వాములు వాళ్లు. ఆ రోజుల్లో తాము తమ పోలీసు ఉద్యోగాలకు రాజీనామా చేసి పీపుల్స్ వార్ దళంలో చేరితే తమకు గవర్నమెంట్ ఇచ్చే జీతం కంటే ఎక్కువ జీతం ముట్ట చెప్తామని కొంతమంది ప్రలోభాలకు గురిచేశారని చెప్పారు. వాళ్ల సంగతేమో గాని దళాల్లో చేరిన అనేక మంది యువకులకు సైతం పేదరికమే నేపథ్యం. అప్పుల పాలైన కుటుంబాలు, కుంటుపడ్డ వ్యవసాయాలు, ఆకలి దప్పులే వాళ్లను పీపుల్స్ వార్ వైపు నడిపించుకెళ్లాయని చెప్పక తప్పదు. విద్యావంతులు, కాస్తో కూస్తో డబ్బున్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లు నక్సల్స్ లో చేరినప్పటికీ సింహభాగం మాత్రం పేదరికం నుంచి వచ్చిన వారిదే. మతం ప్రాతిపదికన నడుస్తున్న ఒక ఉగ్రవాదానికైనా, ఒక రాజకీయ వ్యవస్థ మార్పు కోసం సాగే మరో ఉద్యమానికైనా ఉపయోగపడే బుల్లెట్లు మాత్రం ఇవే. అయితే ఇటువంటి బుల్లెట్లను ఉపయోగించుకునే వ్యక్తులు, సంస్థలు ఏవైనా అటువంటి బుల్లెట్లను తయారు చేస్తున్న పేదరికాన్ని ఈ సమాజం నుంచి తరిమి కొట్టనంత కాలం అజ్మల్, కసబ్ లాంటి వాళ్ళు మళ్లీ మళ్లీ పుట్టుకొస్తూనే ఉంటారు.